యానంలో నయా మోసం బయటపడింది. గ్యాస్ కొరత సాకు చూపుతూ వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. తమ నుంచి ఓటీపీ తీసుకొని వేరే వాళ్లకు గ్యాస్ అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీలో జాప్యం జరుగుతుందని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సిలిండర్ను 1300 నుంచి 1500 వరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. చెప్పాలని కాదండి, మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఆల్రెడీ సినార్వేళ్ళకి వెళ్ళి ఉన్నాను. సంటి పిల్లలతో పాలు కోసం ఇబ్బంది అయిపోతుంది. అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంకో కూపన్ ఓపెన్ అవ్వలేదు, కూపన్ రాలేదని మీరే అనేస్తున్నారు. మరి బిల్లు తీయండి. అయితే మరి బిల్లు తీయండి, రేపు ఎలా వస్తుంది మాకు ఏంటండి? ఇప్పుడు బిల్లు తీయండి, రేపు వచ్చేస్తున్నారు. రేపు మార్నింగ్ వస్తాను నేను 10 గంటలకి. రేపు గ్యాస్ అప్ చెప్పిండి. అయితే మాకు వద్దండి. రేపు సిలిండర్ రాకుండా ఓటీపీ చెప్పేస్తారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ కదా, అది కాదు. మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీకు సిలిండర్ ఇచ్చాక మీరు ఓటీపీ చెప్పండి. అప్పుడు మీకు సిలిండర్ వస్తుంది, బాయ్ ఓటీపీ చెప్తారో అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చి మేము ఓటీపీ ఫోన్ ఎత్తి స్టాక్ లేదమ్మా, రేపు తెస్తాను ఎల్లుండి తెస్తానని చెప్తే అయిపోయింది కదా. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. మేడం నన్ను ఆల్రెడీ నేను గురువారం బుక్ చేశాను మేడం. నాకు అది అన్నీ కూడా మీకు పెడతాను మేడం. అదే శనివారం మన గ్యాస్ డెలివరీ బాయ్ నాకు ఫోన్ చేసి మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది నాకు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నానండి, నేను వెంటనే గ్యాస్ డెలివరీ చేస్తాను అని చెప్పారు మేడం. మేడం అండ్ ఆల్సో నేనేం పట్టించుకోలేదు, నేను బయట అవుట్ ఆఫ్ స్టేషన్ నేను బిజీగా ఉన్నాను. అప్పుడు వెంటనే నాకు ఒక సాటర్డే 19:48కి నాకు మెసేజ్ వచ్చింది, యువర్ క్యాష్ మెమో, ఐ హ్యావ్ పేడ్ ద క్యాష్ అండ్ ద గ్యాస్ వాస్ ఆల్సో డెలివర్డ్ అంట. మేడం ద క్యాష్ డెలివరీ కోసం వదిలేండి, ద క్యాష్ వాస్ పేడ్. హూ వాస్ పేడ్ ద క్యాష్? Who paid the cash? And to whom it was delivered? To whom it was delivered? To whom it was delivered? Madam, my cash memo number is 1669095 and my next booking date is on 14/03/2026. నా పేరు శంకర్ కార్తిక్ మేడం. నాకేంత అన్యాయం జరుగుతుంటే నా బడుగు బలహీన వర్గాలు, నా పేదలకి ఇంకెంత అన్యాయం జరుగుతుంది మేడం. ఇక్కడ మా అమ్మ అంది, ఒరే గ్యాస్ అయిపోతుందిరే బుక్ చేయలేదు అంటారా. బుక్ చేయబడి ఏంటమ్మా, నా ఓటీపీ నెంబరు హౌ క్రైమ్ దిస్ వన్, హౌ క్రైమ్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ విత్ కొల్లూడ్ విత్ దిస్ ద గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎంత సంపాదిస్తున్నారు మేడం మీరు? కొల్లూడ్, దిస్ ఇస్ నాట్ మిస్టేక్ మేడం, దిస్ ఇస్ నాట్ మిస్టేక్. ఈ రోజుల్లో ఉన్న పేదలకి ఈ రోజు ఒక హోటల్ లేదు మేడం. మధ్యాహ్నం నేను భోజనం తిందామంటే ఒక హోటల్ లేదు మేడం, ఒక్క హోటల్ లేదు. హోటల్లో అందరికి గ్యాస్ లేక పడతా ఉంటే మేము బుక్ చేసుకుంటే, అధికారపూర్వకంగా మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేడం, మీరు మీ డెలివరీ బాయ్స్తో కుమ్మక్క అయిపోయి మా దగ్గర ఓటీపీ నెంబర్, మేడం హౌ క్రైమ్ దిస్ వన్, ఆ డెలివరీ బాయ్ నా దగ్గర ఓటీపీ నెంబర్ తీసుకుని మీ ఇంట్లో ఉన్నానండి, నేను మీ ఇంట్లో ఉన్నానండి, ఓటీపీ నెంబర్ వస్తుందండి, మీ ఇంటికి వచ్చేసారంటే ఈడు ఎవడగా అమ్మేశాడు. 2000, 3000, 5000కి మీరు అమ్మేసుకుంటున్నారు బయట. అండ్ నాకు మెసేజ్ వస్తుంది, ద గ్యాస్ వాజ్ డెలివర్ అని చెప్పి నాకు మెసేజ్ వస్తుంది. యువర్ ఎల్పిజి రీఫిల్ ఇస్ డెలివర్డ్ విత్ క్యాష్ నెంబర్. క్యాష్ నేను ఇచ్చానా, ద డెలివరీ అయిందా? యువర్ డెలివరీ బాయ్ కాల్డ్ మీ ఆన్ సాటర్డే 19:48 అంటే ఎంత అవుతుంది అన్నయ్య? అంటే ఎంత అవుతుంది? గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు శంకర్ కార్తిక్ అండి, యానం నుంచి మాట్లాడుతున్నాను. నేనండి మొన్న గురువారం రోజు నేను హెచ్పి అమ్మ చెప్తే హెచ్పి గ్యాస్ అయిపోతుందిరా బుక్ చేయమని చెప్పేసి అన్నారండి. బుక్ చేశాను, నేను గురువారం బుక్ చేశానండి.
గురువారం బుక్ చేస్తే సార్, సీ దిస్ వన్ సార్, జస్ట్ సీ దిస్ వన్. శనివారం ద డెలివరీ బాయ్ కాల్డ్, ఐఎమ్ ఇన్ ఎ మీటింగ్ అవుట్ సైడ్. ద డెలివరీ బాయ్ కాల్డ్ అండ్ ఆడు ఏమన్నాడంటే, మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది సార్, మీ ఇంటికి గ్యాస్ తీసుకొచ్చాను సార్, ఓటీపీ నెంబరు నాకు పంపిస్తే సార్ మీ గ్యాస్ ఇక్కడ ఇచ్చేస్తాను సార్, మీ గ్యాస్ ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. అంటే సరే సార్, మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నేను బయట ఉన్నానండి, ఆ గ్యాస్కి ఎంత డబ్బులు అయితే మీరు సారు అని చెప్పాను. తీరా చూస్తే సార్, ఆ శనివారం 18:48కి నాకు మెసేజ్ వచ్చింది సార్, మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అయిపోయింది, మీరు డబ్బులు కట్టేశారు. నేను డబ్బులు కట్టానా? ఉండండి సార్, సీ దిస్ వన్ సార్, నేను డబ్బులు కట్టేశాను. యువర్ క్యాష్ మెమో నెంబర్ ఈస్ యువర్ క్యాష్. మీరు మీ ఇంటికి నేను డబ్బులు కట్టిన వల్ల, మీ గ్యాస్ డెలివరీ చేసిన వల్ల మీరు డబ్బులు కట్టేశారు. మీరు ద క్యాష్ నెంబర్ ఈస్ 166905995. ఈ రోజు పొద్దున్న మా అమ్మ టిఫిన్ చేస్తుంటే, ఒరే గ్యాస్ బుక్ చేయమని చెప్పాను కదరా అమ్మ, మన శనివారం డెలివరీ అయిపోయింది కదా, నువ్వు డబ్బులు కూడా కట్టేసావు కదా అంటే, గ్యాస్ ఏమీ రాలేదురా, ఏమీ జరగలేదు అని చెప్పేసి మా అమ్మ చెప్తుంటే, ఈ హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి వచ్చి అడిగితే వాళ్ళు ఒక మాట ఒకరితో మాట్లాడాను. ఏమంటారు తెలుసండి, అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటున్నామండి మేము అంటే. నాకు అది నరేంద్ర మోడీ గారు నాకు అన్నీ చేస్తారు, ఆయన కష్టపడుతున్నారు, ఇరాక్ నుంచి అక్కడి నుంచి ఇరాన్ నుంచి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అది వేరే మ్యాటర్. అది నా చంద్రబాబు నాయుడు, నా బుచ్చిరాజు గారు ఇక్కడ ప్రతి ఒక్కరికి గ్యాస్ లేని వాళ్ళకి. ఈ రోజండి నేను తినడానికి నేను మీటింగ్ వెళ్ళి వచ్చాను, ఒక హోటల్ లేదు. అదే ఆర్యవ్ గారికి ఇది యానం ఇష్యూ కాబట్టి మేము చెప్తామండి, నా టీడీపీ గవర్నమెంట్, నా డిప్యూటీ సీఎం, నా పవన్ కళ్యాణ్ గారు, నా చంద్రబాబు నాయుడు గారు, నా బుచ్చిరాజు గారు అలా కాదండి, ఎంతలాగా మోసాలు చేసి అధికారులు అంటున్నారు, తప్పైపోయిందండి, మాకు తెలియలేదండి, నాకు ఏమీ తెలియట్లేదండి అంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.